అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈరోజు ఈ రాశివారికి సమిష్టి కృషితో లాభాలు ఉంటాయి. అనేక సమస్యలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాలలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే వ్యాపార రంగంలో కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురుకావచ్చు. ప్రయాణాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలున్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం ఏమాత్రం మంచిది కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో స్థిరాస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ధనపరమైన ఇబ్బందులను తప్పించుకోలేరు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల చికాకు, అసహనం పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. పిల్లలు సంతోషకరమైన వార్తలను తీసుకువస్తారు. వారి వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఆహారం పట్ల ఆసక్తి తగ్గవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్ననాటి మిత్రులను ఆకస్మికంగా కలుసుకొని పాత మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. చేస్తున్న ప్రయత్నాలలో పనులు ఆలస్యంగా సఫలమవుతాయి. కానీ నిరాశపడకండి. మీ జీవిత భాగస్వామి నుండి గౌరవాన్ని, మద్దతును పొందుతారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులు మీ మాటలతో ఏకీభవించకపోవచ్చు. విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. రోజు ప్రారంభంలో కొన్ని ఊహించని సమస్యలు మీ ముందుకు రావచ్చు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉండే పరస్పర అవగాహన, సహకారం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. కానీ ధ్యానం, యోగా వంటివి క్రమం తప్పకుండా చేయడం ద్వారా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండగలరు. ఉద్యోగస్తులు, అధికారులతో సంబంధాలలో ఎలాంటి టెన్షన్లు, అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి. వ్యాపార రంగంలో లాభాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. మీ సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ కృషికి గుర్తింపుగా గౌరవం లేదా అవార్డు కూడా ప్రకటించబడవచ్చు. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండటం చాలా అవసరం. మీరు సరైన మార్గంలోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి అవసరమైన చోట చిన్న మార్పులు చేసుకోండి. యువత ఈరోజు పండుగ వాతావరణంలో ఉల్లాసంగా గడుపుతారు. సరైన ఆహారపు అలవాట్లు కూడా మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ రాశివారు తమ భుజాల నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీరు కొత్త మిత్రులను పొందడం ద్వారా కొంత ఉపశమనం పొందుతారు. వారి సహకారం మీకు తోడ్పడుతుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఈ రాశివారు ముఖ్యంగా కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు సామాజిక కార్యక్రమాలకు సహకరించగలరు. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశి మహిళలు వంటగదిలో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. మీరు మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు కనిపిస్తుంది. ఇది మీకు ఊరటనిస్తుంది. ఆరోగ్యం కూడా ఈరోజు మీకు చాలా వరకు సహకరిస్తుంది. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా వచ్చే పెద్ద ఖర్చుల కారణంగా మీరు సిద్ధం చేసుకున్న బడ్జెట్కు భంగం కలగవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. సంప్రదాయ, విశ్వాసాలు, ఆచారాల వైపు మీ మనసు మళ్లుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో షాపింగ్, సరదాగా గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొట్టు వ్యవహారాలు సానుకూలంగా అవుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పసుపు పచ్చ. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి.
ఈరోజు మిగిలిన రాశివారికి కూడా ఇలాంటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఇంకొన్ని సమస్యలు, ఆందోళనలు మీ ముందుకు రావచ్చు. ప్రతిఫలాన్ని ఆశించకుండా మీ పని మీరు చేసుకోవండి. ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఊహించని సంఘటనలు మీ ప్రణాళికలను తలక్రిందులు చెయ్యవచ్చు. కుటుంబంలో కలహాలు, సన్నిహితుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యం క్షీణించే సూచనలున్నాయి. తేలికపాటి అనారోగ్యాలు కూడా తీవ్రతరం కావచ్చు. మీ మానసిక స్థితి దిగజారవచ్చు. నిరాశ, నిస్పృహలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కొన్ని నిర్ణయాలు మీకు పశ్చాత్తాపం కలిగించవచ్చు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి మాటలను గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కే ప్రమాదం ఉంది. వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. మీ మాటలను నియంత్రించుకోండి. లేకపోతే ఇతరులతో అనవసరంగా గొడవలు పడాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. మీ దినచర్యలో ఆటంకాలు ఏర్పడవచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ వీడియోని వినాయకుడు ఆశీస్సులతో పూర్తి చేస్తున్నాము. మీరు ఈ కష్టాల నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.